హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే ఏడు శనివారాలు అయితే వెంకటేశ్వర స్వామి, అదే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి 7 శనివారాలు పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ 7వ శనివారం పూజ ఎలా చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో అప్లోడ్ చేసి పెడతాను. చూడండి, వెంకటేశ్వర స్వామిని బాగా మొక్కుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. వీడియోని చూసండి. ఏంటి 7 వారాలు వెంకటేశ్వర స్వామి అంటుంది అనుకోకండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి గురించి ఫ్రెండ్స్. మనకు తెలిసిన విషయాలే, కానీ ఇంకా చాలా తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం చెప్తాను, అలా తెలుసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్. వాడపల్లి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే వాడపల్లి వచ్చేసాము. కొద్దిగా తినేసి వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తాం. ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని కొద్దిగా రైస్ తీసుకొచ్చాం. రైస్ అక్కడ ఇచ్చేసి కొద్దిగా దీపాలు అవి వెలిగించుకోవడానికి అక్కడికి వెళ్తాం కదా ఫ్రెండ్స్. పిండి అది ఇంటి దగ్గర నుంచి తీసి తెచ్చుకున్నాను. ఇక్కడైతే పిండి కలుపుకొని ఒత్తులు అవి తయారు చేసుకొని నేనే స్వయంగా అదే ప్రమ్మదిల్లా చేసుకొని ఒత్తులు వరిపిండిని ప్రమ్మదిల్లా తయారు చేసుకొని ఒత్తులు అందులో వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. నేను మా పిల్లలు అమ్మ మొత్తంగా శనివారం 7వ వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 7 శనివారాలకి 7 ఒత్తులు అన్నీ ప్రిపేర్ అయ్యి శుభ్రంగా పూజ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.